Very good morning. So RPFSI కానిస్టేబుల్ క్లాస్ 2 ఫస్ట్ క్లాస్ వచ్చేసి ఫిజిక్స్ నుండి ఫ్రిక్షన్ అనే టాపిక్ మనం క్లియర్గా నేర్చుకున్నాం. ఘర్షణ అంటే ఏంటి, డ్రాగ్ ఫోర్స్ అంటే ఏంటి, జారుడు ఘర్షణ అంటే ఏంటి, ప్రవాహి ఘర్షణ అంటే ఏంటి, ప్రవాహులు అని వేటిని అంటారు, కంప్లీట్గా మనం తెలుసుకోవడం జరిగింది. సో ఆ క్లాస్ వినని వాళ్ళు ఉన్నట్లయితే ఫస్ట్ ఆ క్లాస్ వినండి, ఆ తర్వాత ఈ క్లాస్ వినండి. సో ఈరోజు జాగ్రఫీ నుండి అక్షాంశాలు మరియు రేఖాంశాలు, లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్, వీరి గురించి మనం డిస్కస్ చేద్దాం. అండ్ దాంతోపాటు మనం డైలీ టార్గెట్గా ఈ టాపిక్ చదవండి అని చెప్పడం జరుగుతూ ఉంది. అది మాత్రం మిస్ చేయకండి. డైలీ టార్గెట్ మీరు ఎక్కడైనా చదవండి, ఏమైనా నేర్చుకోండి, కానీ ఆ టాపిక్స్ ఆ రోజు కంప్లీట్ చేసేయండి దయచేసి. అది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా? సో వీడియో పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా ప్లేస్టోర్ నుండి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, దాని యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. అక్షాంశాలు, రేఖాంశాలు మనకు చిన్నప్పుడే నేర్చుకున్నాం. ఇది 6th క్లాస్లో సోషల్లో భూమి గ్లోబ్పై అడ్డంగా గీసిన రేఖలను అక్షాంశాలని, నిలువుగా గీసిన రేఖలను రేఖాంశాలు అంటాం అనేది అప్పట్లో నేర్చుకున్న అంశం. అసలు ఏంటి ఈ అక్షాంశాలు, ఏంటి రేఖాంశాలు అంటే ఏంటి అనేది మనం చూద్దాం ఒకసారి. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా జాగ్రత్తగా వినండి, మీకు అర్థమైపోతుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను చూడండి, ఇది ఒక హైదరాబాద్ సిటీ అండి. మీకు ఎందుకు అవి వచ్చాయని చెప్తాను. హైదరాబాద్ సిటీ, నేను ఎక్కడ ఉన్నాను అంటే ఇప్పుడు మాదాపూర్లో ఉన్నానని చెప్తాను. ఓకేనా? మాదాపూర్లో ఉన్నానని చెప్తాను. సో మాదాపూర్ ఇక్కడ ఉందనుకోండి. ఓకేనా? మాదాపూర్లో ఇక్కడ ఉన్నాను. అయితే ఇక్కడ ఎవరికైనా కూడా మాదాపూర్ అంటే హైదరాబాద్లో ఉన్నవానికి తెలుసు, కానీ వేరే వానికి తెలియదు. బట్ హైదరాబాద్ సిటీ వాళ్ళు ఏం చేశారంటే కొన్ని మార్కులు పెట్టుకున్నారు. ఏంటి అంటే వీటి మీద, రోడ్స్ మీద మార్క్స్ పెట్టారు. ఈ విధంగా పెట్టారు. ఓకేనా? ఈ విధంగా మార్క్స్ పెట్టారు. ఇది 0 అనుకుంటే ఇది 1 2 3 4 5, 1 2 3, ఇది నార్త్ సైడ్, ఇది సౌత్ సైడ్ కదా. అసలు జాగ్రత్తగా వినండి, మీకు అక్షాంశాలు, రేఖాంశాలు ఎందుకు వచ్చాయనేది చెప్తాను. ఇక్కడ నేను ఎక్కడున్నానండి? మాదాపూర్లో ఇక్కడ ఉన్నాను. సో ఇప్పుడు ఒక ఫ్రెండ్ అడిగాడు, అరే ఎక్కడున్నావు అంటే మాదాపూర్ అని చెప్తే, అరే బై అదేం చెప్పుడురా, కరెక్ట్ చెప్పు అని అంటే నేనేమన్నానంటే, అరే 2వ లైన్లో ఉన్నానురా, నేను నార్త్ సైడ్ అని చెప్పాను. 2వ లైన్లో నార్త్ సైడ్లో ఉన్నాను అని నేను చెప్పాను. అప్పుడు వాడు ఈజీగా రికగ్నైజ్ చేస్తాడు. అంటే ఇక్కడ ఉన్నాడు వీడు, ఈ లైన్ మీద ఉన్నాడు అని చెప్పాడు. అరే నేను 2వ లైన్ మీదనే ఉన్నాను రా, మరి నువ్వు కనిపించట్లేవు అని నాకు వాడు అడగడం జరిగింది. అప్పుడు ఏం చేశారు అంటే హైదరాబాద్ వాళ్ళు ఇక్కడ నిలువుగా కూడా కొన్ని గీతలు గీసుకున్నారు. ఓకేనా? రైట్. ఇది 0 అయితే ఇది 1 2 3 4 5 6 7 1 2 3, ఇది 0 కదా, 1 2 3 4 5. రైట్, ఇది 0. ఇప్పుడు అరే నేను సెకండ్ లైన్లోనే ఉన్నాను, ఎక్కడ ఉన్నావు అంటే, ఇప్పుడు నేను సెకండ్ లైన్ అంటే ఇక్కడ ఎక్కడైనా ఉండొచ్చు, ఈ ప్లేస్లైనా, ఈ ప్లేస్లైనా, ఈ ప్లేస్లైనా, ఈ ప్లేస్లైనా, ఎక్కడైనా. బట్ అది కూడా వాడు రికగ్నైజ్ చేయడానికి కష్టం కదా. అప్పుడు ఏం చేశానంటే నేను ఏమని చెప్పానంటే, అప్పుడు ఇది ఏమవుతుందండి, ఇది ఈస్ట్ సైడ్ అవుతుంది అంతా, ఇది వెస్ట్ సైడ్ అవుతుంది. అరే నేను నార్త్లో 2వ లైన్ మీద ఉన్నాను, దానితో పాటు ఈస్ట్లో 3వ లైన్ మీద ఉన్నాను అని చెప్పాను. నార్త్లో 2వ లైన్లో ఉన్నాను అనగానే వాడు ఇక్కడ అని రికగ్నైజ్ చేసుకున్నాడు, గ్రీన్ కలర్ లైన్లో. నెక్స్ట్ ఏం చెప్పాను, నేను ఈస్ట్ వైపు 3వ లైన్లో ఉన్నాను రా అనగానే, ఈస్ట్ లైన్లు ఇవే కదా, 3వ లైన్ ఇది. సో ఇప్పుడు ఏమని చెప్పాను నేను, నార్త్ 2 ఈస్ట్ 3, ఎస్ ఇక్కడ ఉన్నాడు ప్రవీణ్ అని ఈజీగా రికగ్నైజ్ చేశారు. ఎస్ అన్న? రైట్.
సో ఈ విధంగా ఈజీగా రికగ్నైజ్ చేసుకోవడానికి అంటే ఇప్పుడు భూమి మీద కూడా ఈజీగా రికగ్నైజ్ చేసుకోవడానికి ఈ ఊహాజనిత రేఖలను మనం గీసుకోవడం జరిగింది. గీసుకోవడం అంటే ఏదో స్కేల్ పెట్టి గీయడం కాదు. సో మనం భూమికి నమూనాగా గ్లోబ్ అనుకుంటాం కదా, ఆ గ్లోబ్ మీద గీసేసుకోవడం జరిగింది. సో కంప్లీట్గా భూమి మీద కాదు ఉన్నది, ఆ గ్లోబ్ మీద. ఇప్పుడు మనం హైదరాబాద్ మీద గీతలు గీయలేం కదా, ఇక్కడ మనం ఏం చేసాము, ఒక పేపర్ మీద గీసాం కదా. సో ఆ విధంగా. సో జనరల్లీ భూమి అనేది గుండ్రంగా ఉండదు, పూర్తి గుండ్రంగానైతే ఉండదు. ఆ ఎడ్జెస్ దగ్గర ఇట్లా ఈ ఎడ్జెస్ దగ్గర కొంచెం ప్రెస్ అయి ఉంటుందండి. ఓకేనా, ధృవాల వద్ద కొద్దిగా వంగి ఉంటుంది. భూమి షేప్ ఏంటిది అంటే జియాయిడ్ షేప్ అండి. ఇది మనం ఈ లెసన్ సోర్స్ ఎక్కడి నుండి తీసుకొచ్చామంటే ఎన్సీఆర్టీ నుండి కంప్లీట్ తెలుగుగా ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా మనం చెప్పుకున్నాం. ఎన్సీఆర్టీ 6th క్లాస్ జాగ్రఫీ కంప్లీట్ చేశాం. మీరు ఒకసారి చూడండి, ఎవరు చూడలేదని ఆ ఎన్సీఆర్టీని తెలుగు ఆపేయడం జరిగింది, కానీ బట్ చాలా అద్భుతంగా చెప్పుకున్నాం. సో ఈ జియాయిడ్ షేప్ అంటాం భూమిని. ఓకేనా, అయితే మనం ఇంతసేపు ఏమనుకున్నాం, సులువుగా ప్రదేశాలను గుర్తించడానికి ఊహాజనిత రేఖలను ఏర్పరచుకున్నాము. వాటిని ఏమంటాము, అడ్డంగా గీసిన రేఖలను అక్షాంశాలని, నిలువుగా గీసిన రేఖలను రేఖాంశాలను ఏర్పరచుకున్నాం. అడ్డంగా గీసిన వాటిని అక్షాంశాలు, నిలువుగా గీసిన వాటిని రేఖాంశాలు. సో గ్లోబుపై కానీ భూమిపై కానీ అడ్డంగా గీసిన రేఖలని అక్షాంశాలు, దట్ ఈజ్ లాటిట్యూడ్స్ అంటారండి. సో మీరు తెలుగు మీడియం అయినా కానీ కొన్ని వర్డ్స్ ఇంగ్లీష్లో కూడా నేర్చుకోండి, చిన్నవి. ఓకేనా, అది చాలా బాగుంటుంది కూడా. అక్షాంశాలని లాటిట్యూడ్స్ అంటారు. సో లాటిట్యూడ్స్ ఏ విధంగా కాబట్టి ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ అక్షాంశాలు చూడండి, ఇవి అక్షాంశాలు అవునా. ఈ అడ్డంగా గీసినవన్నీ అక్షాంశాలు. ఇది వేరే కలర్ పెట్టిన, ఇవన్నీ కూడా అక్షాంశాలు ఇవి. ఓకేనా, అక్షాంశాలు. ఈ అక్షాంశాలన్నీ ఎట్లున్నాయండి, సమాంతరంగా ఉన్నాయి అవునా. కానీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, సమాన పొడవును కలిగి ఉండవు. ఎస్ ఆర్ నో. చూడండి ఇక్కడ ఇమేజ్లో, ఇప్పుడు ఈ లైన్ కొద్దిగా పెద్దగా ఉంది, ఈ లైన్ చూడండి చిన్నగా ఉంది, ఈ లైన్ చిన్నగా ఉంది, ఈ లైన్ దీనికంటే కొంచెం పెద్దగా ఉంది అవునా. సో ఇవన్నీ కూడా స్ట్రైట్ లైన్లే. ఎస్, కాదనము, మనం అన్నీ కూడా స్ట్రైట్ లైన్లే. కానీ ఒకటి పెద్దగా ఉంది, ఒకటి చిన్నగా ఉంది, ఒకటి పెద్దగా ఉంది, ఒకటి చిన్నగా, ఇట్లా సమాన పొడవును కలిగి లేవు. సో ఇవి వెరీ ఇంపార్టెంట్ అండి. ఇవే సబ్జెక్ట్ ఓరియంటెడ్ నేర్చుకోండి అని చెప్పేది ఇవే. మీరు పైన చదివి రావట్లేదు అంటే కాదు అక్కడ. ఓకేనా, సో అక్షాంశాలు సమాంతరంగా ఉంటాయి కానీ సమాన పొడవును కలిగి ఉండవు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, అక్షాంశాలన్నింటిలో భూమధ్య రేఖ అతి పెద్దది. సో చూడండి, భూమధ్య రేఖ ఎక్కడ ఉంది, ఇక్కడ ఈ 0 డిగ్రీ అనేది మనకి భూమధ్య రేఖ ఈ మిడిల్లో ఉందిగా. ఇదొక్కటే పెద్దగా ఉంది, మిగిలిన అన్నీ ఇక కొంచెం చిన్నగా అయిపోతూ ఉన్నాయి. చూడండి, ఇది ఈక్వేటర్ అంటారు, భూమధ్య రేఖని ఈక్వేటర్ అంటారు. సో భూమికి మధ్యలో గీసిన ఊహాజనిత రేఖనే భూమధ్య రేఖ అంటారు. అక్షాంశాలన్నింటిలో భూమధ్య రేఖ పెద్దది. అక్షాంశాలను వేట్లల్లో కొలుస్తాం, డిగ్రీలలో కొలుస్తాం. ఇంతసేపు మనం హైదరాబాద్ మ్యాప్లో 1, 2, 3 వేసుకున్నాక అట్లనే ఇక్కడ 0 డిగ్రీ, 1 డిగ్రీ, 2 డిగ్రీస్, 30, 3 డిగ్రీస్, 40 ఇట్లా డిగ్రీస్లలో కొలుస్తారు. ఇది భూమికి మధ్యలో గీసిన ఆ రేఖ ఏదైతే ఉందో, ఈక్వేటర్ ఏదైతే ఉందో, భూమిని 2 భాగాలుగా విభజిస్తూ ఉంది. ఇప్పుడు ఇట్లుంది కదా గ్లోబ్, ఇది భూమి, ఇది ఈక్వేటర్, ఇది 0 అనుకుంటే ఇది ఇప్పుడు ఏమైంది, 2 భాగాలుగా విభజించిందా లేదా, విభజించింది. సో దీన్ని ఏ విధంగా చెప్పుకోవచ్చు, భూమధ్య రేఖకి ఉత్తరాన ఇది నార్త్ పైన అంటే టాప్ పొజిషన్లో ఉత్తరము, దక్షిణం అంటే డౌన్ పొజిషన్లో దక్షిణము. సో ఈ పైన ఉన్న దాన్ని అంతా కూడా మనం ఉత్తరార్ధ గోళము అంటాము, దట్ ఈజ్ నార్థన్ హెమిస్ఫియర్. భూమధ్య రేఖకు ఉత్తర భాగాన అంటే పై భాగాన ఉన్న ప్రాంతాన్నంతా కూడా మనము నార్థన్ హెమిస్ఫియర్ అంటాము. దక్షిణాన ఉన్న భాగాన్నంతా కూడా ఈ భాగాన్ని దక్షిణార్ధ గోళము, సదరన్ హెమిస్ఫియర్ అంటామండి.
ఈ భూమధ్య రేఖ ఏం చేసింది? భూమిని 2 భాగాలుగా సమాన భాగాలుగా విభజించింది. అండ్ అక్షాంశాలు అనేది సమాంతరంగా ఉంటాయి, బట్ సమాన పొడవును కలిగి ఉండవు. సమాన పొడవును కలిగి ఉండవు. ఓకేనా? నెక్స్ట్, ఇక్కడ భూమధ్య రేఖకి దిగువన ఉన్న అక్షాంశాలన్నింటినీ దక్షిణ అక్షాంశాలు అంటాము. భూమధ్య రేఖకి పై భాగాన ఉన్న అక్షాంశాలన్నీ ఉత్తర అక్షాంశాలు అంటాం. ఇప్పుడు చూడండి, ఈ కింద ఉన్న వాటన్నిటిని కూడా మనం దక్షిణ అక్షాంశాలు, పైన ఉన్న వాటిని ఉత్తర అక్షాంశాలు జస్ట్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. అండ్ భూమధ్య రేఖ 0 డిగ్రీ అక్షాంశాలను సూచిస్తుంది. ఈక్వేటర్ దేన్ని సూచిస్తూ ఉంది? 0 డిగ్రీ అక్షాంశాలు. ఇక్కడి నుండి అంటే భూమధ్య రేఖ నుండి 90 డిగ్రీల ఉత్తర అక్షాంశ వరకు ఉత్తర ధ్రువం అని చెప్తాము. దక్షిణ ధ్రువం దక్షిణం 90 డిగ్రీస్ వరకు, దక్షిణ అక్షాంశం వరకు దక్షిణ ధ్రువం అని, సౌత్ పోల్ అని పిలుస్తాము. సో ఇది ఉంది కదా, ఇది ఈక్వేటర్ అయితే ఈ పైన ఇట్లా, ఇది కింద ఇది. సో ఇక్కడ ఒక డాట్, ఇక్కడ ఒక డాట్, అంటే ధ్రువం అన్నట్టు అది. సో ఇది 90 డిగ్రీస్ నార్త్, ఇది 90 డిగ్రీస్ సౌత్. ఇవన్నీ కూడా ఇక 1 డిగ్రీ 2 డిగ్రీస్ 3 4 ఇట్లా. ఓకేనా? ఇట్లా కింద కూడా కిందికి. అంటే మనం మెన్షన్ చేసేటప్పుడు ఏంటంటే సౌత్ నార్త్ మెన్షన్ చేయాలి. అండ్ రేఖాంశాలకు వచ్చే వరకు ఈస్ట్ అండ్ వెస్ట్ కూడా మెన్షన్ చేయాలి, ఎందుకంటే ఈజీగా రికగ్నైజ్ చేయడానికి. ఓకే, రైట్. సో ఇక్కడ మనం ఇంకొక పాయింట్ కనుక గమనిస్తే, అక్షాంశాలన్నింటిలోనూ చెప్పుకోదగ్గది ముఖ్యంగా భూమధ్య రేఖ చెప్పుకున్నాం. దాంతోపాటు 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశము, దీన్ని ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటారు, అంటే కర్కట రేఖ, కర్కాటక రేఖ. ఇప్పుడు 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం ఎక్కడ వస్తుందండి? మనకి పై వైపు వస్తుంది, ఈ పొజిషన్లో వస్తుంది, అవునా? దాన్ని కర్కట రేఖ అంటాము. 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశము మకర రేఖ, ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అంటాము, మకర రేఖ అంటాము. అక్షాంశాలలో ముఖ్యమైనవి అన్నట్టు. అన్ని గుర్తుపెట్టుకోలేం కదా, 1 డిగ్రీ 2 డిగ్రీ 3 డిగ్రీ అట్లా 90 డిగ్రీల వరకు ఏం గుర్తుపెట్టుకుంటాం. అందుకే అందులో 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశము కర్కాటక రేఖ, 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశము మకర రేఖ అంటాము. అదేవిధంగా 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఆర్కిటిక్ సర్కిల్ అంటాము, 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని అంటార్కిటిక్ సర్కిల్ అంటాము. మనం ఒకసారి చూద్దాం ఇక్కడ. ఇక చూడండి, ఇది ఈక్వేటర్, ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, కర్కట రేఖ 23.5 డిగ్రీలు, మకర రేఖ, ఆర్కిటిక్ సర్కిల్ 66.5 డిగ్రీలు, అంటార్కిటిక్ సర్కిల్ 66.5 డిగ్రీలు. అవునా? ఇవి మనకి ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఇక ఇదొక లైను, ఇదొక లైన్, ఇదొక లైన్, ఈ ఒక లైన్, అంటే మొత్తం సారీ అండి, కొంచెం బాగాలేదు హెల్త్. ఓకే, సో ఇవి మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్, కర్కటక రేఖ మరియు మకర రేఖ మధ్య గల ప్రాంతంలో, అంటే 23.5 డిగ్రీల ఉత్తరాక్షాంశము నుండి, అంటే ఇది చూడండి, ఇది ఈక్వేటర్ అనుకుంటే ఇది 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశము, ఇది 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం. ఓకేనా? మధ్య గల ప్రాంతంలో సరిగ్గా పై భాగాన సూర్యుడు ఎక్కువగా రావడం జరుగుతుంది. అంటే ఈ పొజిషన్లో, ఈ ఏరియాలో సూర్యుని కిరణాలు కొంచెం ఎక్కువగా నిటారుగా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది కనుక ఈ ప్రాంతంలో, అంటే కర్కట రేఖ నుండి మకర రేఖ మధ్య గల ప్రాంతంలో ఎక్కువగా వేడిగా ఉంటుంది. అందుకే ఈ ప్రాంతాన్ని ఉష్ణ మండలం అంటారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇవి మీకు చాలా ఇంపార్టెంట్. ఓకే, ఉష్ణ మండలం అంటాం. ఎక్కడ ప్రాంతాన్ని? 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశము నుండి 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం వరకు, అనగా కర్కాట రేఖ నుండి మకర రేఖ మధ్య గల ప్రాంతంలో సూర్యకిరణాలు ఎక్కువగా పడడం వల్ల, ఎక్కువసేపు ఉండడం వల్ల కావచ్చు, ఎక్కువసేపు పడడం వల్ల, నిటారుగా పడడం వల్ల మనకి అక్కడ ఎండ ఎక్కువగా ఉంటుంది. తద్వారా ఆ ప్రాంతాన్ని ఉష్ణ మండలం అంటాము. ఓకేనా? నెక్స్ట్, కర్కట రేఖ మరియు మకర రేఖల నుండి ఆర్కిటిక్ సర్కిల్ మరియు అంటార్కిటిక్ సర్కిల్ మధ్య ప్రాంతంలో సూర్యుడు నిటారుగా పడే అవకాశాలు ఉండవు. అందువల్ల అక్కడ కొంచెం ఉష్ణోగ్రతలు తగ్గి ఉంటాయి. అందుకే ఈ ప్రాంతాన్ని సమశీతోష్ణ మండలము అంటాము. ఇప్పుడు మనకి ఉష్ణమండల ప్రాంతంలో ఎక్కువగా ఈ కెన్యా, ఈ బ్లాక్ వెస్ట్ ఇండీస్ ఇట్లాంటివన్నీ కూడా ఆ ప్రాంతంలో ఉంటాయి అన్నట్టు. అందుకే అక్కడ కొద్దిగా
మనుషులకు కొంచెం నల్లగా కనిపిస్తూ ఉంటారు కదా, అది మనం చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏమన్నాడు ఇక్కడ, కర్కట రేఖ నుండి ఆర్కిటిక్ సర్కిల్ వరకు. ఇప్పుడు ఇది కర్కట రేఖ అనుకుందాం, 23.5 డిగ్రీలు, ఇది 66.5 డిగ్రీలు. అండ్ ఇది మకర రేఖ అనుకుందాం, ఇక్కడ 66.5 డిగ్రీలు అంటార్కిటిక్ సర్కిల్. ఇక్కడ ఏమన్నాడు, ఈ ప్రాంతం, ఈ నుండి ఈ ప్రాంతం, ఈ నుండి ఈ ప్రాంతం, అవునా, ఈ రెండు ప్రాంతాలలో సూర్యుని కిరణాలు కొంచెం నిటారుగా పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి కనుక మధ్యస్థంగా ఉంటుంది అక్కడ వాతావరణం. తద్వారా ఆ ప్రాంతాన్ని సమశీతోష్ణ మండలము అని పిలవడం జరుగుతూ ఉంది. సమశీతోష్ణ మండలం అని పిలుస్తూ ఉన్నారు. నెక్స్ట్ పాయింట్ కనుక చూస్తే, ఆర్కిటిక్ మరియు అంటార్కిటిక్ సర్కిల్ నుండి ధృవాల ప్రాంతం వైపు చాలా చల్లగా ఉంటుంది. ఎందుకంటే ధృవాల వద్ద సూర్యుడు చాలా వంగి ఉండడం జరుగుతుంది, అందువల్ల అక్కడ చాలా చల్లగా ఉంటుంది. ఆ ప్రాంతాన్ని శీతల మండలం అంటాం. ఏ ప్రాంతాన్ని అంటే ఆర్కిటిక్ సర్కిల్. ఇక్కడ ఆర్కిటిక్ సర్కిల్ ఉంది కదా 66.5 డిగ్రీలు, ఇక్కడ 66.5 డిగ్రీలు అంటార్కిటిక్ సర్కిల్ ఉంది కదా, ఇక్కడ 90 డిగ్రీస్ ధ్రువం, సౌత్ ధ్రువం, 90 డిగ్రీస్ ఉత్తర ధ్రువం. ఈ ప్రాంతంలో విపరీతమైన మంచు ఉంటుంది, ఎందుకంటే అవి ధృవాల చాలా చివరికి ఉన్నాయి కనుక సూర్యకిరణాలు పడవు అక్కడ. ఎందుకంటే సూర్యుడు ఇక్కడ ఉంటే భూమి ఈ విధంగానే తిరుగుతూ ఉంటుంది, ఓకేనా. ఇక్కడ తిరుగుతూ ఉన్నప్పుడు ఈ కిరణాలు ఇక్కడిక్కడనే ఉంటాయి, కానీ ఇటు సైడ్ కొంచెం తక్కువ పడుతూ ఉంటాయి అన్నట్టు, పై వైపు కింది వైపు ధృవాల వైపు. తద్వారా ఈ ప్రాంతం చాలా చల్లగా ఉంటుంది. దాన్ని శీతల మండలము అంటాము, శీతల మండలము, ఓకేనా. సో ఇది మనకి అక్షాంశాలకు సంబంధించిన చిన్న ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, మరి ఇంతసేపట్లాగా అక్షాంశాలు ఒకటి చెప్తే గుర్తుపట్టలేం కదా ఇండియా ఎక్కడుందని, రేఖాంశాలు కూడా మనకు కావాలి. అప్పుడు తూర్పు పడమరలను దృష్టిలో ఉంచుకొని రేఖాంశాలు అనగా లాంగిట్యూడ్స్ అంటారండి, ఊహాజనిత రేఖలను ఏర్పాటు చేసుకున్నాం. ఇవి ఉత్తర ధ్రువము నుండి దక్షిణ ధ్రువం కలిసేలా నిఠారుగా రేఖాంశాలను ఏర్పాటు చేయడం జరిగింది. రేఖాంశాలన్నీ సమాన పొడవును కలిగి ఉంటాయి, కానీ సమాంతరంగా ఉండవు. సమాన పొడవును కలిగి ఉంటాయండి, ఎందుకంటే ఇక్కడ చూడండి ఎక్కడి నుండి గీసుకున్నాం, ఇగో ఇది, ఇగో ఇది, ఓకేనా. సమాంతరంగా ఉన్నాయి కదా, సమాన పొడవే ఉన్నాయి కదా. ఎందుకంటే మనకు ఇది ప్రతిదీ కూడా మనకి ఎక్కడ కలుస్తాయి అంటే ఇక్కడ కలుస్తాయండి. మీరు అబ్జర్వ్ చేసేలో లేదా, ఇది జూమ్ చేస్తాను చూడండి, ఇగో ఇది చూడండి, ఈ లైన్ ఇక్కడనే కలిసింది, అయ్యో ఈ లైన్ చూడండి ఇక్కడనే కలిసింది, ఈ లైన్ చూడండి ఇక్కడనే కలిసింది, ఈ లైన్ చూడండి ఇక్కడనే కలిసింది, ఒకటే పాయింట్ దగ్గర కలిసినాయి. ఇక చూడండి ఈ లైన్, ఇక చూడండి, ఓకేనా. ఇవన్నీ కూడా ఇక్కడనే కలిసినాయి, ఈ జీరో దగ్గరనే కలిసినాయి. సో అందుకే సమాన పొడవును కలిగి ఉన్నాయి, బట్ సమాంతరంగా లేవు. ఎందుకంటే కొన్ని లైన్స్ గిట్లున్నాయి చూడండి, కొన్ని లైన్స్ గిట్లున్నాయి. ఇప్పుడు సమాంతరం అంటాము అనము. ఇప్పుడు ఇది సమాంతరము, ఇది సమాంతరం కాదు, అవునా. సో అందుకే రేఖాంశాలు అనేది సమాన పొడవును కలిగి ఉన్నాయి, బట్ సమాంతరంగా లేవు. వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్. వీటిని కూడా యాజ్ యూజువల్గా డిగ్రీలలోనే కొలుస్తారు. అయితే రేఖాంశాల వల్ల మెయిన్గా కాలగమనాలను గుర్తించవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. టైం జోన్స్ని మనం ఈ రేఖాంశాలు బేస్ చేసుకొని గుర్తించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మనకి ఈ భూమి అనేది రొటేట్ అనేది ఎట్లా అవుతుంది, ఈస్ట్ వెస్ట్ పొజిషన్ కదా, నార్త్ సౌత్ పొజిషన్ కాదు కదా, ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అంటే లెఫ్ట్ అండ్ రైట్లో అప్ అండ్ డౌన్ కాదు కదా తిరిగి. సో అందుకే కాలగమనాలను మనం ఇది బేస్ చేసుకొని గుర్తించవచ్చు. అయితే మరి అక్షాంశాలు 90 డిగ్రీస్ ఉత్తర అక్షాంశం ఉంది, 90 డిగ్రీస్ దక్షిణ అక్షాంశం ఉంది. బట్ రేఖాంశాలు 180 డిగ్రీస్ వరకు ఉంటాయండి. చూడండి, 180 డిగ్రీస్ తూర్పు రేఖాంశం వరకు మరియు 180 డిగ్రీస్ పశ్చిమ రేఖాంశం వరకు విస్తరించున్నాయి. సో అంటే ఇది కనుక చూస్తే ఇది 0 డిగ్రీస్, ఇట్లా 180 డిగ్రీస్ ఇక్కడ వరకు వస్తుంది, మళ్ళీ ఇటు నుండి 180 డిగ్రీస్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే 180 డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్, 180 డిగ్రీస్ వెస్ట్ లాంగిట్యూడ్, 1, 2 కూడా మనకి ఆ బ్యాక్ సైడ్, ఇప్పుడు ఇది 0 డిగ్రీ లాంగిట్యూడ్గా దీనికి బ్యాక్ సైడ్లో ఒకటే దాని మీద రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా, ఇది 0 డిగ్రీ రేఖాంశాన్ని మెరీడియన్ రేఖ అంటారు. దీన్నే గ్రీన్విచ్ లైన్ అని, ప్రైమ్ మెరీడియన్ అని ఏదైనా పిలుస్తూ ఉంటాం. 0 డిగ్రీ రేఖాంశాన్ని ఏమంటాం, మెరీడియన్ రేఖ.
దీని ఆధారంగా చేసుకుని మనం టైం జోన్స్ని నిర్ణయించడం జరుగుతుంది. ఓకేనా. ఈ రేఖాంశాలని 24 గంటలుగా విభజించడం జరిగింది. మొత్తం ఇటు 180 డిగ్రీస్ వెస్ట్ ఈస్ట్, 180 డిగ్రీస్ వెస్ట్ ఉందిగా, ఇదంతా కూడా మనం 24 గంటలుగా విభజించడం జరిగింది. 12 గంటలు తూర్పు వైపు, 12 గంటలు పడమర వైపు. సో ఇప్పుడు నేను గ్లోబ్ను ఒక పేపర్ లాగా గీసాను అండి, దీని మీద గీసా. ఇది 0 డిగ్రీ లాంగిట్యూడ్ అయితే ఇట్లా 180 డిగ్రీస్ వరకు రాసాగా ఇది ఇటుకెళ్ళి. సో ఇటు ఒక 12 గంటల టైం జోన్ గుర్తు చేస్తుంది, ఇటు 12 గంటలు. ఓకేనా. సో అది భూమి తన చుట్టూ తాను 360 డిగ్రీస్ కోణంలో తిరగడానికి పట్టే సమయం 24 గంటలండి. తన చుట్టూ తాను ఒకసారి రొటేట్ అవ్వడానికి. అంటే మొత్తం ఎన్ని డిగ్రీలు ఉన్నదండి, ఇంతసేపే మనం గమనించాం. 180 డిగ్రీస్ ఈస్ట్ సైడ్ ఉంది, 180 డిగ్రీస్ వెస్ట్ సైడ్, అంటే టోటల్ 360 డిగ్రీస్ లాంగిట్యూడ్స్ ఉన్నాయి. ఆ 360 డిగ్రీస్ లాంగిట్యూడ్స్ దేన్ని రికగ్నైజ్ చేస్తూ ఉంది, 24 గంటలని రికగ్నైజ్ చేస్తూ ఉంది. అంటే ఒక గంటకి ఎంత అవుతుంది అప్పుడు 360/24 అయితే 15 డిగ్రీలు అవుతుంది. అంటే 15 డిగ్రీలు కనుక ఇప్పుడు చూడండి ఎట్లా అనేది మీకు ఇక్కడ నేను చెప్తాను, ఒకసారి మీరు క్లియర్గా చూస్తే అర్థమవుతుంది. సో జాగ్రత్తగా వినండి, లైక్ చేయండి అమ్మ, లైక్ చేయండి, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. చాలా బాగా చెప్పడం జరుగుతూ ఉంది. ఓకే రైట్. సో ఇప్పుడు ఇది ఒక పేపర్ అనుకుందాం, ఇది 0 డిగ్రీ లాంగిట్యూడ్. ఓకేనా. ఇట్లా ఇటు 180 డిగ్రీస్ ఈస్ట్, 180 డిగ్రీస్ వెస్ట్. సో ఇప్పుడు ఇది ఒక 15 డిగ్రీలు అనుకుందాం, ఇది ఒక 30 డిగ్రీలు అనుకుందాం, ఇది ఒక 45, ఇట్లా 1 ఉంటుంది కానీ మనం అనుకుందాం. సో ఇక్కడ 12 అయింది అనుకోండి, టైము 12 AM అవుతుంది. అప్పుడు ఈ 15 డిగ్రీల దగ్గర ఇప్పుడు ఇక్కడ సపోజ్ ఏదో ఒకటి లండన్ ఉందనుకోండి, లండన్ ఈ గీత మీద ఉంది. లండన్లో 12 అయినప్పుడు ఈ 15 డిగ్రీల మీద ఏదో ఒకటి న్యూయార్క్ ఉన్నది అనుకుంది. సపోజ్ ఈ 12 డిగ్రీల దగ్గర ఉన్న కంట్రీల మీద, ఈ 15 డిగ్రీల ఉన్న కంట్రీ మీద ఏమవుతుంది అంటే 1 అవర్ అన్నాడు కదా, 1 AM అవుతుంది. ఓకేనా. సో అది ఇప్పుడు ఇటుకెళ్ళి 180 డిగ్రీస్ వెస్ట్ కదా, సో ఇటుకెళ్ళి కూడా 15 డిగ్రీలు ఉంటుంది, 30 ఇట్లనే ఇక. సో అప్పుడు ఈ లైన్ మీద ఉన్న కంట్రీలో ఏమవుతుంది, ఒక గంట తక్కువ అవుతుంది కదా, అంటే 11 PM అవుతుంది. అంటే ఈ ప్లేస్లో ఉన్నది మిడ్ నైట్ అయింది, ఇక్కడ మిడ్ నైట్ 12 AM అయింది, ఇక్కడ 1 AM అయింది. ఈ విధంగా మనం టైం జోన్స్ని గుర్తు చేస్తూ ఉంటాము. ఓకేనా. సో అంటే ప్రతి గంట ఎన్ని డిగ్రీలు చూపెడతాం, 15 డిగ్రీలకు ఒక గంట. సో భారతదేశం కనుక చూసినట్లయితే మనకి అది ఏ ప్లేస్లో ఉందని కనుక చూస్తే 8.8 degrees 4 seconds ఉత్తరాక్షాంశం నుండి 37 degrees 6 seconds వరకు మనకి ఉత్తరాక్షాంశం వరకు వ్యాపించి ఉంది. అదేవిధంగా 68 degrees 7 seconds టు ఈస్ట్ లాంగిట్యూడ్ టు 97 degrees 25 ఈస్ట్ లాంగిట్యూడ్ వరకు భారతదేశం విస్తరించింది. అంటే గ్లోబ్ కనుక మనం ఈ మ్యాప్లో కనుక చూస్తే భారతదేశం ఎక్కడ ఉంది అంటే వరల్డ్ మ్యాప్లో మొత్తం ఇంతసేపు నేను మాదాపూర్ ఎగ్జాంపుల్ చెప్పినా కదా, ఆ మాదాపూర్ ఎగ్జాంపుల్ కనుక చూస్తే మనం ఎక్కడ ఉందనేది మనం చూస్తే ఉత్తరాక్షాంశం ఇక్కడ ఇది 8 degrees 4 ఉత్తరాక్షాంశము, 37 degrees 6, అదేవిధంగా 68 7 97 25 ఈ పొజిషన్లో భారతదేశం అనేది ఉంది. మీరు ఒకసారి మ్యాప్ చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. సో మరి భారతదేశంలో కూడా వ్యత్యాసం అనేది ఉంటుంది, ఎందుకంటే 68 7 97 25 ఉంది కదా, అవునా. 15 డిగ్రీలకు ఒక్కసారి టైం జోన్ అనేది మారుతూ ఉంది, గంట డిఫరెన్స్ ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. మనం ఎంతసేపు డిస్కస్ చేసాం. మరి ఇక్కడ 68 నుండి 97 అంటే దగ్గర దగ్గర 30 డిగ్రీల వరకు, అంటే 2 గంటల టైం జోన్ కూడా ఉంది. అంటే మనకి ఈ ప్లేస్లో ఉన్న స్టేట్లలో, ఈ చివరికి ఉన్న ప్లేస్లో ఉన్న స్టేట్లలో కూడా టైం జోన్ ఉంటుంది. బట్ భారతదేశం అంతా కూడా ఒకటే టైం చెప్పుకుంటాం కదా. ఇక్కడ చూడండి, భారతదేశంలో కూడా సమయంలో వ్యత్యాసం కనిపిస్తూ ఉంది. ఉదాహరణకి గుజరాత్లోని ద్వారకా నుండి అస్సాంలోని దీబ్రుగర్ గనక అబ్జర్వ్ చేసినట్లయితే సుమారు 1:45 నిమిషాల తేడా కనిపిస్తూ ఉంది. ఓకేనా. అయితే భారతదేశం మాత్రం ఒకటే టైం జోన్ని పాటిస్తూ ఉంది. అది దీన్ని కన్సిడర్ చేసుకున్నారంటే 82.5 డిగ్రీల
తూర్పు రేఖాంశము. ఈ 82.5 తూర్పు రేఖాంశం ఏదైతే ఉందో దాని మీద టైం ఎంత అవుతా ఉందో భారతదేశానికి మొత్తం అదే వర్తిస్తూ ఉందని చెప్పుకున్నది. సో మనకి 15 డిగ్రీలకు గంట అయింది కదా. అదేవిధంగా ఇక్కడ చూడండి 15 డిగ్రీలకు గంట అంటే ఒక డిగ్రీకి ఎన్ని నిమిషాలు అండి? 4 నిమిషాల టైం అన్నట్టు. ఒక డిగ్రీ కనుక అంటే 1 డిగ్రీ లైన్ మీద ఉన్న కంట్రీకి 2 డిగ్రీస్ ఉన్న లైన్ మీద ఉన్న కంట్రీకి 4 నిమిషాల తేడా అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం టైం జోన్ ఏది బేస్ చేసుకున్నాం? 82.5 డిగ్రీలు. 82.5 ఇంటూ 4 వేస్తే 330 నిమిషాలు. అంటే 0 డిగ్రీస్కును మన 82.5 డిగ్రీస్కి 330 నిమిషాలు. దట్ ఈజ్ ఈక్వల్ టు 5.5 గంటల సమయం తేడా పెట్టుకున్నాం. ఎక్కడికి? 0 డిగ్రీస్కున్న మన భారతదేశ లైన్కి 5.5 గంటలు. ఇదే భారతీయ స్టాండర్డ్ టైం, ఇండియన్ స్టాండర్డ్ టైం అంటాం. దీన్నే గ్రీన్విచ్ మెరీడియన్ టైంకి 5.5 గంటల ముందు ఉంటాము. అంటే ఇంగ్లాండ్కి మనకి సమయానికి 5.5 గంటలు. అంటే 0 డిగ్రీస్ లైన్లో ఇంగ్లాండ్ ఉంది, లండన్ ఉంది, మనది 82.5 డిగ్రీల లైన్ మీద ఉంది కదా. ఇక్కడ 12 AM అయితే మన దగ్గర 5:30 AM. ఎవరికన్నా మీకు యూకేలో కనుక ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి కాల్ చేయొచ్చు. మీరు అక్కడ 12 కావాలనుకుంటే ఇక్కడ 5:30 అలారం పెట్టుకుంటే సెట్ అయిపోతుంది. ఓకేనా? సో ఈ విధంగా మనం అక్షాంశాల గురించి చూసాం. అయితే భూమధ్య రేఖ, కర్కాటక రేఖ, మకర రేఖ ఈ 3 ఆఫ్రికా ఖండం మీదుగానే మాత్రమే వెళ్తాయి. సో ఆఫ్రికా వాళ్ళంతా కొద్దిగా నల్లగా కనిపిస్తూ ఉంటారు. ఎందుకనేది ఉష్ణమండలం జోన్. ఉష్ణమండలం జోన్ ఏంటిది? కర్కట రేఖ నుండి మకర రేఖ మధ్య గల ప్రాంతము. సో ఇక్కడ అండ్ భూమధ్య రేఖ దక్షిణ అమెరికా మరియు ఆఫ్రికా మరియు ఆసియాలోని కొంత భాగం నుండి మాత్రమే వెళ్తూ ఉంది. ఓకే, సో ఇది ఈ విధంగా మనం అక్షాంశాలు, రేఖాంశాలు, వాటి యొక్క టైం జోన్ చాలా అద్భుతంగా చెప్పుకోవడం జరిగింది. సో మీరు వీడియో లైక్ చేయండి. మీరు చాలా వరకు నేను అబ్జర్వ్ చేసిందంటే మీరు సబ్జెక్ట్ చెప్తే క్లాసెస్ చూడరు. ఏదో ఇప్పుడు వేరే వీడియోస్ చెప్తా ఉంటే చూస్తూ ఉన్నారు, కానీ సబ్జెక్ట్ మెయిన్, మనకి క్లాసెస్ మెయిన్. ఓకేనా? సో నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ.